కాంతార సినిమా 2022లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో చూపిన దేవుడి కథ అంటే పంజుర్లి దేవత మరియు భూతకోల సంప్రదాయంపై ఆధారపడింది. ఇది తులునాడులో ప్రసిద్ధమైన దేవతారాధన రూపం. ఈ దేవత గురించి తెలుగులో సరళంగా వివరించుకుంటే ఇలా ఉంటుంది. పంజుర్లి అనేది ఒక భూత దేవత, అంటే భూత ఆరాధనలో ఒక దేవుడు. ఇది తులునాడు ప్రాంతంలో, ప్రస్తుతం కర్ణాటక, మంగళూరు, ఉడిపి జిల్లాలు ప్రధానంగా పూజింపబడుతుంది. పంజుర్లి అనే పేరు పంజు అంటే పంది నుండి వచ్చింది. ఒకప్పుడు దేవతలు భూమిని సంరక్షించేందుకు కొన్ని శక్తులను భూమికి పంపారు. అలా ఒక దేవత పంది రూపంలో భూమిపై అవతరించాడు. ఆ పంది దేవతను పంజుర్లి అని పిలుస్తారు. పంజుర్లి దేవుడు ప్రకృతి పరిరక్షణ, న్యాయం, ప్రజల రక్షణ కోసం పనిచేస్తాడు. ఈ దేవుడికి న్యాయం చాలా ముఖ్యము. ఎవరు ధర్మాన్ని అతిక్రమిస్తే వారికి ఆయన శిక్ష విధిస్తాడు. కాంతార సినిమాలో కూడా ఇది ప్రధానంగా చూపబడింది. పంజుర్లి భూత దేవుడు గ్రామాన్ని, అటవీ ప్రాంతాన్ని, అక్కడ నివసించే ప్రజలను రక్షిస్తాడు. భూతకోల అనేది తులునాడులో ప్రసిద్ధ ఆరాధనా రీతి. ఇందులో భక్తులు పంజుర్లి వంటి దేవతల రూపాలు ధరించి వారి భాషణ ద్వారా భవిష్యత్తు చెప్పడం, సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక నాటకం లాంటిది. కానీ అందులో ఉన్న ఆత్మార్పణం, నమ్మకం ఎంతో బలమైనవి. కాంతార సినిమాలో ఈ పంజుర్లి దేవత భూతకోల సంప్రదాయాన్ని కలిపి కథను మానవ ధర్మం, ప్రకృతి పరిరక్షణ, అధికారం దుర్వినియోగం అనే అంశాలతో మేళవించారు. అనేక భూత దేవతలలో పంజుర్లికి అత్యంత దగ్గరైన దేవత గుళిక. గుళిక దేవత ఒక శిక్షకుడు, న్యాయాధిపతి లాంటి శక్తి. పంజుర్లి ఓ మృదువైన శక్తి అయితే గుళిక చాలా తీవ్రమైన శక్తి. పంజుర్లి భక్తులను సంరక్షిస్తాడు, గుళిక శత్రువులను శిక్షిస్తాడు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.